అటెన్షన్ ప్లీజ్. తెలుగువాడి రుచుల ఖజానాలో అద్భుతమైన ఆణిముత్యం ఆవకాయ. ముద్ద ముద్దకి అది రుచి పెరిగిపోతుండడం అంతా మాయ. ఎర్రెర్రని ఆవకాయను తెల్ల ముత్యాల రాశి లాంటి అన్నంలో కలిపి వెన్నపూస లేదా కాచిన నెయ్యి జోడించి ముద్ద చేసి నోట్లో పెట్టుకుంటే ఆమడ దూరంలో స్వర్గం కనిపించదా? ఆవకాయ ఖావో అమరలోకం జావో అన్నారు అందుకే. అనునిత్యం ఆవకాయ సేవనం అమరలోకాధిపత్యం. ఏది కావాలో కోరుకోమంటే మొదటిదే కానిండు అనేవాడు తెలుగువాడు కాక మరెవరు? ఆవకాయ మనదేరా, ఆంధ్రుల గర్వం ఇదేరా అని ఘనంగా చాటిన కవులున్నారు. రంజైన అనుభవం ఆవకాయ అన్నం ముద్దలు మాత్రమే కాదు, దానికి ఫార్ములా ఉంది. పప్పు నూనెతో ఎర్రటి కారంతో ఊటవుటలాడే ఆవకాయ కంచంలో వేసుకుని అన్నం పప్పు నెయ్యి కలగలిపి ఆరగిస్తే ఆహా. ఎవరికైనా ఇష్టాలుంటాయి. మక్కువగా తీపి తినేవారు కొందరు, నోరు ఊదుకుంటూ చెమటలు తుడుచుకుంటూ కారం ఐటమ్స్ మహాప్రీతిగా భుజించేవారు ఇంకొందరు. ఎవరైనా సరే ఆవకాయ వద్దనడానికి నచ్చదనడానికి రీజన్ లేదు. సీజన్లో కొత్త ఆవకాయతో అన్నం ఆవురావురంటూ తినాల్సిందే. పుచ్చ పూర్ణానందం గారనే హాస్య రచయిత నటులు ఉండేవారు. కొన్ని దశాబ్దాల క్రితం, ఖచ్చితంగా చెప్పాలంటే 1966 సంవత్సరంలో ఆవకాయ అమరత్వం పేరిట ఆయన రచన వెలుగు చూసింది. మరికొన్ని వ్యాసాలు కలిపి అప్పట్లో పబ్లిష్ చేసిన పుస్తకం తాలూకు PDF ఇటీవలే దొరికింది. అది చదివి ముగ్ధుణ్ణయ్యాను. అందులోని కొన్ని ప్రస్తావనలు, పోలికలు, వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ అదనపు వివరాలు, సమాచారాన్ని జోడించి ఆవపిండికి వెల్లుల్లి జతపడినట్లు నా ప్రేమను, ప్రత్యేక అభిమానాన్ని రంగరించి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ప్రత్యేక వీడియోను మీకోసం రూపొందించాం. పసందైన కారం, నువ్వుల నూనె, గోదావరి లంక భూముల్లో సాగయ్యే ఘాటు చిన్న ఆవాల పొడి, ఓ మోస్తరు వెల్లుల్లిపాయలు, చిన్న రసాల రకం మామిడికాయల ముక్కలు అన్నీ ఒక జాడీలో చేరినప్పటి దృశ్యమహో నయనానందకరం. భిన్నాంశాల మీద అభిప్రాయ భేదాలకు అవకాశం ఉండవచ్చు కాక ఆవకాయ అంటే అంతటా ఏకాభిప్రాయమే. ఆవకాయ అంటే ఊరగాయల రాణి, రుచుల కాణాచి, ఒక ముక్కలో తెలుగువాడి మాస్టర్ పీస్. ఆవకాయ అమరత్వం వ్యాసంలో ఎచ్చోటకేగిన ఆవకాయ ముచ్చటేనంటూ పుచ్చావారు కొంత గ్రాంధిక వాసనలు తగిలించారు. నేటి తరం ప్రేక్షక శ్రోతలకు తేలిగ్గా అర్థమయ్యేట్లు ఈజీగా చెబితే ఆ పోలికలు ఎవరినైనా అలరిస్తాయి, మురిపిస్తాయి. వాటిలో కొన్ని మీకోసం. ఆవకాయ అంటే ఏమనుకున్నారు? అది తెలుగింటి గారాల పట్టి, సకల రుచుల సమ్రాట్. అమెరికా పైన అయినవాడు ఆవకాయను వదిలి ఉండలేక హార్లిక్స్ సీసాలో పెట్టుకుపోతాడు. ఆవకాయ అంటే ఆషామాషియా? అది ఊరగాయల ఏకైక ప్రీతమ నాయకమ్మని, అందరి మనసులు వశపరుచుకున్న గడుసు పిండం, వంకాయ బజ్జీకి నేస్తరత్నం, వేడి ఇడ్లీకి సిసలైన జోడు, రొంప రోగానికి దివ్యౌషధం, పెరుగు బువ్వకి కట్టని కోట, తెలుగువారి పౌరుష చిహ్నం. సాటి చట్నీలు ఆవకాయకు దీటురావు. ఆవకాయ తయారీ కొలతలు తెలుసుకుందామా? 6 కిలోల మామిడి ముక్కలకు 1.5 కిలోల కారం పడుతుంది. 2 కిలోల నువ్వుల నూనె కావాలి. పల్లి నూనెను వాడతారు. 1.5 కిలోల ఆవపిండి, కిలో ఉప్పు, 1/4 కిలో మెంతులు, వలవని వెల్లుల్లి 1/2 కిలో, గుప్పెడు జీలకర్ర. భారీ కాంబినేషన్ కనుక అనుభవజ్ఞుల చేతుల మీదుగా ఆవకాయ కార్యక్రమం తలపెట్టడం అత్యుత్తమం. ఒక అవ్వ తన చివరి ఘడియల్లో అయిన వాళ్లను పిలిచి, నక్షత్రం మంచిదో కాదో పంచాంగం చూడండి, ఆవకాయ జాడీలు మైలపడకుండా భద్రపరచండి అని చెప్పి ప్రాణం విడిచిందట. ఆవకాయ పలానా కారణంగా బాగుందని చెప్పలేము. ఏళ్ల తరబడి ఆవకాయ గుమగుమల్ని, సాంగత్యాన్ని అనుభవించిన వారి మాటల్లో చెప్పాలంటే ఆశాంతం మజాయే మజా. ఏమని చెప్పాలి? ఆవకాయలో పిండి మధురం, ముక్కా మధురం, ఊటా మధురం, టెంకా మధురం, డొక్కా ఆవకాయ అంతా మధురం, పాతది మధురం, కొత్తది మధురం, అడుగు పొడుగు అంతా మధురం. ఏ మాటగా మాటే చెప్పుకోవాలి. కొత్త ఆవకాయపై మోజు ఒక పిసరెక్కువ. ఏడాది పొడుగున ముద్దపప్పులోనో, మామిడికాయ పప్పులోనో, ఆకుకూర పప్పులోనో ఒట్టిగానో దట్టించి ఆనందంలో తేలి ఓలలాడడం కన్నా మహద్భాగ్యం మరే ఉంటుంది? నిజమైన నికార్సైన ఆవకాయ ప్రియుడికి ప్రభాత సేవ, పవళింపు సేవ, లాలిపాట, జోలపాట, మేలుకొలుపు అన్నింటా సదా ఆవకాయ స్మరణే. అటువంటి వీరాభిమానులందరికీ పదే పదే ఆవకాయ ప్రాప్తిరస్తు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.